ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే దేశ రాజకీయాల్లో ఈయనకున్నటువంటి సుదీర్ఘ అనుభవం కావచ్చు, అదేవిధంగా ఈయనకున్నటువంటి చాతుర్యం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఈయనకి ప్రత్యేక పరిచయమే అవసరమైనటువంటి వ్యక్తి. అయితే తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి మరొకసారి వేదిక ఏదైనా రాష్ట్రం మారినా కూడా అదే పొగడ్తలు, అదే చప్పట్లు. ఈరోజు కర్ణాటకలో ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్ల ఓపెనింగ్ సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో పక్క చూసుకుంటేనేమో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వీళ్ళిద్దరి సమక్షంలో ఆయన క్రేజ్ ఏంటో మరొకసారి తెలిసింది. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి స్థాయి కావచ్చు, రాష్ట్రపతి స్థాయి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎంతో దగ్గర వ్యక్తి, ప్రత్యేకంగా పరిచయం అక్కలేదని చెప్పేసి అన్ని పార్టీకి చెందిన నాయకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆయన శభాష్ అని గతంలో ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా సంఘటనతో పాటు మరొకసారి అది ప్రూవ్ అయింది. అదేంటంటే ఓ పక్క కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా బాబు గారికి సంబంధించి పొగడ్తలతో ముంచెత్తారు తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ సంబంధించి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇంగువ కట్టిన గుడ్డ అంటారు. మీరు ఎంత దాచిపెడదామన్నా వాసన ఎక్కడికి పోతుంది, అట్లా చంద్రబాబు నాయుడు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన పని, ఆయన చేసిన అభివృద్ధి, అదే ఆయనకి ఇప్పటికి కూడా నిలబెడుతోంది ఆయన్ని. ఎందుకంటే ఈ రోజుకి ఆయన అలాగే కష్టపడుతున్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలుసు అంటే 94, 90 బాగా 95 నుంచి బాగా తెలుసు. ఈ 30 ఏళ్లలో నేను బాబు గారిని ఏదైతే చూశానో, 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే నో చేంజ్. ఆయన మాట తీరు కావచ్చు, ఆయన పని తీరు కావచ్చు, ఆయన ఫాస్ట్గా చేయటం కావచ్చు. నాలాంటి వాళ్ళు ఇలా ఉంటే ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ రకంగా ఉంది? ఏదో ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎవరో చీఫ్ మినిస్టర్ అని కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనే దాని మీద ఇవాళ అన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడుని చూసి, చంద్రబాబు నాయుడు గారి పనితనం చూసి, ఓకే మనం ఇక్కడ ఇస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని. ఇవాళ తుంగభద్ర అనేది 3 రాష్ట్రాలకు సంబంధించింది. అసలు తుంగభద్ర 2 నదుల కలయిక. అది మీకు తెలిసే ఉంటుంది. మీరు కూడలి చూసారు లేదో నాకు తెలియదు. సంగమేశ్వరాలయం అక్కడ ఉంటుంది, అంటే ఈశ్వరాలయం. ఆ పక్కనే ఆ కూడలి, 2 నదులు కలిసే సంగమం అన్నమాట. అందుకే దాన్ని కూడలి అంటారు. సో అంత మీరు ఇక్కడ కర్నూలు వెళ్తే తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటుంది. మనకి అక్కడ నుంచి రాళ్ళు కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ పక్కన తీరంలో ఉంటాయి, బోల్డ్ రాళ్ళు ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో, అంటే చాలా నున్నగా, చాలా బాగుంటాయి. మనం ప్రతిదీ ప్రాంతాలు ఒకటే చూడటం కాదండి, అక్కడ ఉండే ప్రత్యేకతలు తెలుసుకోవాలి. మనం అంటే ఏదో చూసేసామో వచ్చేసామని కాదు, ప్రతిదీ మన మనసులో మనం పదిలపరుచుకోవాలి. సో ఆ రకంగా తుంగభద్ర అనేది మనకి ఎప్పుడు కూడా నదులు మనకి ఎప్పటికప్పుడు అవి ఆనందాన్ని కలిగిస్తాయి, అద్భుతంగా ఉంటాయి. మీరు నది ప్రవహిస్తుంటే చూడండి, ఎక్కడ అది తుళ్ళింతలు ఉండవు దానికి. అందుకే నది అలా పారుతూ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇవాళ తుంగభద్ర విషయంలో ఏం జరిగిందంటే, గత సంవత్సరం మీకు తెలుసు ఒక గేట్ దెబ్బతింటే మాకెందుకు అని కర్ణాటక అనలేదు, మాకెందుకు అని ఆంధ్రప్రదేశ్ అనకుండా 2 రాష్ట్రాలు కలిసి ఆ గేటుని రిపేర్ చేయించి పెట్టించారు. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు, 33 గేట్లు తయారు చేసి 2 రాష్ట్రాలు కలిపి ఇక్కడ. అది చాలా ముఖ్యం మనకి. యాక్చువల్గా మనకి ఎప్పుడూ కూడా, ఈవెన్ భవిష్యత్తులో కూడా మనకు వచ్చేవి నీటి యుద్ధాలు జరగబోతాయని అంటారు. కానీ ఇక్కడ నీటికి సంబంధించి యుద్ధం చేయకుండా ఆ నీటిని పరిరక్షించుకోవాలి, అన్ని రాష్ట్రాలు ఈ నీటిని అనుభవించాలి అనే ఒక సదుద్దేశంతో 33 గేట్లు ఎంత చాలా తక్కువ సమయంలో 6 నెలలు కరెక్ట్గా 51 కోట్ల వ్యయంతో నిర్మించాక ఇవాళ ముగ్గురు కూడా త్రివేణి సంగమంలాగా. నేను త్రివేణి సంగమం అని ఎందుకన్నానంటే, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 3 నదుల్లాగా అక్కడికి వెళ్ళి చక్కగా, ఒక పక్క మీరు అన్నట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి, ఇంకో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి, మధ్యలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఒక స్టాల్వార్ మధ్యలో ఉండగా ఇటు అటు వాళ్ళు నిల్చుని ఇవాళ ఆ గేట్లు అనేది పెట్టించి, అంటే ఆ ఓపెనింగ్ అనేది, ఇది ఎంత అద్భుత దృశ్యం అండి. ఇది కావాలి. మనం ప్రతిసారి చెప్పేది అదే. రాష్ట్రాలు ఎక్కడ కొట్లాడుకోవాలి? కేంద్రంతో కొట్లాడాలి. వీళ్ళు కొట్లాడుకోకూడదు. ఎస్పెషల్లీ ఇవాళ మీరు దక్షిణాదిలో ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు 3 ముఖ్యమంత్రులు.
ఇది చరిత్రలో జరిగిందో లేదో నాకు తెలియదు, భవిష్యత్తులో జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ జరిగింది. ఈ జరిగినప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం, తర్వాత ఈయనెవరు డికే శివకుమార్ మాట్లాడుతూ మేము చరిత్ర చదవం, చరిత్ర రాయం, చరిత్ర సృష్టిస్తాం మేము ముగ్గురం అన్నారు. చాలా ఆనందకరమైన అంశం అండి. ఎందుకంటే కలిసికట్టుగా మేము పని చేస్తాము, నీటి సమస్యలు రాకుండా చూసుకుంటాము, ఇది కావాలి. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఏమన్నారు, వృధాగా పోయే నీరుని మనం ఒడిసి పట్టుకోవాలి అన్నట్టుగానే చెప్పారు ఆయన. ఇప్పుడు అదే కదా మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, అదే కదా. అందరూ యాక్సెప్ట్ చేయాలి. మనం గోదావరి జలాలు వృధాగా పోతుంటే మనం కట్టుకుందాం అనుకుంటుంటే వాళ్ళు అడ్డు చెప్పకూడదు. ఇక్కడ మీరు ఒక్కటి మాత్రం నేను అందరు ముఖ్యమంత్రులకి చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ సౌత్కి సంబంధించి మీరు కలిసికట్టుగా ఉండండి అన్ని విషయాలు, ముఖ్యంగా నీటి విషయంలో. ఇది ప్రజలకి చాలా అవసరం. ఏమంటే నీరే నాగరికతకు మూలం, నీరు లేకపోతే నాగరికత లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ మీకు ఊర్లన్నీ వస్తాయి, ఎక్కడ నగరాలు పుట్టుకొస్తాయి, ఎక్కడ నీరు ఉంటుందో నదీ పరివాహక ప్రాంతాల్లోనే మనకి నాగరికత పరిఢవిల్లుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీరు అనేది మనిషికి జీవాధారం. సో ఆ నీటి కోసం కొట్లాట్లు మానేసి వీళ్ళందరూ ఇవాళ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులో కూడా వీళ్ళు చక్కగా అమలు చేసి అన్ని రాష్ట్రాలు అందరూ ప్రజలకి, అంటే అన్ని రాష్ట్రాల ప్రజలకి వీళ్ళు దాహార్తిని తీర్చాలని మనం కోరుకుందాం. ఇవాళ నిజంగానే ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.